సో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు లాగ్ వచ్చేసి ఏం చెప్పుకుందాం అని అంటే కర్మ ఎందుకు వస్తుంది. సో కర్మ అనేది మనం ఈ జన్మలో ఏదైనా మనం చేసే పనులను బట్టి మనకు కర్మ అనేది వస్తుంది అనమాట. సో ఇంతకుముందు ఏమన్నా వాళ్ళంటే ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో కర్మ వస్తుంది అది అనుకునే వాళ్ళం. పాపపుణ్యాలను బట్టి వచ్చే జన్మలు అనుభవిస్తారని చెప్పేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కలియుగం కాబట్టి ఏమో తెలియదు కానీ సో ఈ జన్మలో వేసేటివి ఈ జన్మలోనే మనకి తెలిసిపోతుంది అనమాట. అయితే మనం ఇక్కడ వచ్చేసి కర్మ ఎందుకు వస్తుందో తెలుసుకుందాము. సో ఇతరులు వాడిన వస్తువులు ఏదైనా మనం ధరించడం వల్ల, అవైనా బట్టలైనా కావచ్చు, ఏదైనా వస్తువులైనా కావచ్చు, ఏవైనా సరే సో ఇతరులు వాడినవి వేరే వాళ్ళు ధరించడం వలన అయితే కర్మ అనేది వస్తుందని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మంగళ శనివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం వల్ల, సో మంగళ శనివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం వల్ల అది ఆడవారైనా సరే మగవారైనా సరే సో మంగళ శనివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం వల్ల కూడా కర్మ అనేది వస్తుంటుంది. స్నానం చేయకుండా కానీ వంట చేయడం, అంటే అది కొంచెం కష్టమైన పని లేండి. ఇప్పుడున్న కాలంలో అంత పొద్దున్నే స్నానం చేసి వంట చేయాలంటే కొంచెం కష్టమే. నెక్స్ట్ వచ్చేసి గోర్లు కొరకడం వల్ల, సో ఇంట్లో కొంతమంది ఊరికే గోర్లు కొరుకుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా వచ్చేసి కర్మ అనేది వస్తుందని అంటారు. నెక్స్ట్ వచ్చేసి గడ్డం తీసాక కానీ సవరం తీసాక కానీ స్నానం చేయకుండా ఉండడం. సో మంగళ షాప్లోకి వెళ్ళాక ఇంటికి వచ్చిన వెంటనే మనమైతే ఆ దుస్తులు అయితే తిప్పేసి వెంటనే స్నానం అయితే చేయాలి. సో అలా స్నానం చేయకుండా కూడా కర్మ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి భోజనాన్ని తప్పు పట్టడం, లేదంటే భోజనంలో లోపాలు వెతకడం. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో జనరల్గా భోజనాల్లో లోపాలు వెతకడం ఏంటంటే ఎవరైనా ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసినప్పుడు కానీ, లేదంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా వాళ్ళ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేసినప్పుడు ఒకవేళ మేబీ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళ భోజనం కానీ ఒకవేళ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, ఒకసారి బాగుండి ఉండొచ్చు, కొంతమంది బాగున్నా కూడా బాగాలేదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో దయచేసి అలా ఎవరైనా ఉంటే భోజనాల్లో మాత్రం లోపాలు అయితే వెతకకండి. సో మనము తెలియక చేసినా తెలిసి చేసినా కర్మ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే బయట వెళ్ళినా సరే అది నిజంగా ఒకవేళ మనకి ఫుడ్ నచ్చకపోయినా కూడా బాగుంది అని అనకపోయినా పర్లేదు, కానీ బాగాలేదని మాత్రం చెప్పకండి. బాగాలేదనడం వల్ల వాళ్ళకి తెలిస్తే సో వాళ్ళు బాధపడడం వల్ల కూడా మనకి కర్మ అనేది వస్తుందన్నమాట. సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఇంట్లో ఒక పర్సన్ ఏదైనా కుకింగ్ చేస్తే సో రిమైనింగ్ వాళ్ళు ఏమీ దాంట్లో లోపాలు వెతకాల్సిన అవసరం లేదు. ఏమో లేవోలే ఈరోజు అడ్జస్ట్ చేసుకొని తినడంలో తప్పేం లేదు కదా. సో ఈ విధంగా భోజనాల్లో లోపాలు వెతకడం వల్ల కూడా మనకి కర్మ అనేది సంభవిస్తుందని చెప్తుంటారు అనమాట. కానీ భోజనాల్లో లోపాలు వెతకడం వల్ల కూడా కర్మ అనేది వస్తుందన్నది నాకు కూడా ఇంతవరకు తెలియదు అనమాట. సో అందుకని ఎవరైనా అలా ఉంటే భోజనాల్లో లోపాలు అనేది వెతకకుండా అయితే ఉండండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి అయితే తీయబడినది అయితే కాదనమాట.